హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. నేను ఈరోజు శివరాత్రికి చేసే దాని గురించి చెప్తున్నాను. శివరాత్రికి మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాము. అట్లానే మనము ఉపవాసం లేదా ఫాస్టింగ్ లేదా ఒక పొద్దు ఎవరికి ఎలా ఉంటే అది చేస్తాం కదా. అదంతా చేసిన తర్వాత మనం ఈవినింగ్ ఫ్రూట్స్ అవి తీసుకుంటాం. ఆ ఫ్రూట్స్ తీసుకోవటంలో మనం మొరంగడ్డ అంటే చిలకడ దుంప లేదంటే రత్నగిరి గడ్డ ఏదైనా సరే వాడుకలో ఉన్నది అది తీసుకుంటాం కదా. అయితే దీన్ని మనము ఉడకపెట్టేటప్పుడు వాటర్లో వేసి ఉడికించేస్తే దాని టేస్ట్ అన్నది పోతుంది. అది మనం ఎలా ఉడికించుకోవాలి అన్నది మీకు చూపిస్తున్నాను నేను ఈరోజు. రండి. దానికోసం ముందుగా నేను ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఇసుక వేసినానండి. శాండ్ చూసారు కదా, ఇది వేసి దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు హీట్ చేసుకుందాం. ఎందుకంటే ఇసుక అన్నది తడిగా ఉంటుంది కదా, ఇది మొత్తం అంతా హీట్ ఎక్కాలి. ఒక 15 నిమిషాలు పడుతుంది. ఇది హీట్ ఎక్కే వరకు ఉంచుకొని ఈలోగా మనం మొరంగడ్డని శుభ్రం చేసుకుందాం. ఇప్పుడు ఈ మొరంగడ్డని మనం మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. లేకపోతే దీనికి ఇసుక అన్నది ఉంటుందండి, ఎందుకంటే ఇవి మట్టిలో ఉంటాయి కదా ఈ గడ్డలు అన్నవి, అందుకని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత చూస్తే మనది ఇసుక అన్నది మంచిగా వేడెక్కిపోయినది. చూడండి, కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోయింది. తడి అన్నది పోయి మొత్తం ఇసుక అన్నది పొడి అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ మొరంగడ్డలు అన్నది పెట్టుకోవాలి. ఇసుకలో డైరెక్ట్ పెట్టుకోకుండా ఇలా ఏమైనా స్టాండ్లు ఉంటాయి కదా ఇంట్లో, అలాంటి స్టాండ్ల మీద పెట్టుకోండి. ఇసుక అంటుకోకుండా ఉంటుంది వాటికి. ఇలా సెట్ చేసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉడకనివ్వాలండి దీన్ని. అప్పుడు ఇది ఈ ఆవిరి మీద ఇసుకలో మంచిగా ఉడికిపోతాయి. అప్పుడు ఒకసారి ట్రై చూడండి, ఉడికిదో లేదో మళ్ళీ చూద్దాము. ఒక 15 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు ఆగి మనం చూద్దాము మన చిలకడ దుంపలు ఎంతవరకు ఉడికినాయి ఏంటి అన్నది. చూసారు కదా, కొంచెం చాకులతో దించుతుంటే కొంచెంగా దిగుతున్నాయి. అంటే ఇంకొక 5 నిమిషాలు ఉడికితే ఈ మొత్తం ఉడికిపోతాయి. చూశారు కదా, ఇట్లాగా ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఇంకొక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూద్దాము ఎలా ఉడికినాయో. మంచిగా ఉడికిపోయినాయి చూడండి. మనకి ఇలాగ చాకు దించితే మంచిగా దిగిపోతున్నాయి. అంటే ఇవన్నీ మంచిగా ఉడికిపోయినట్టే. ఇంక మనం స్టవ్ బంద్ చేసుకొని వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా మనం ఈ మొరంగడ్డ ఎంత మంచిగా ఉడికిపోయినాయో. ఇలా నీళ్ళు లేకుండా ఉడికించినందుకు ఈ స్వీట్ పొటాటోలు యొక్క స్వీట్ కూడా అసలు ఏమి తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అన్నీ చూడండి ఎంత మంచిగా ఉడికినాయో. ఇప్పటి వరకు మీకు ఒక పద్ధతి చూపించాను కదా ఈ చిలకడ దుంపలు ఉడికించుకోవడం. ఇది రెండో విధానం అండి. ఇదిలో కూడా ముందుగా మనం ఇలాగ మొత్తం చిలకడ దుంపలు అనేది శుభ్రంగా కడిగేసుకొని వీటిని మనం ముక్కల కింద కోసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద మనకి ఏ సైజు కావలిస్తే ఆ సైజుకి ఇలా ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కల కింద కోసుకున్న తర్వాత ఈ అన్నిటిని మనం ఒక బాండిలోకి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము షుగర్ కానీ బెల్లం కానీ ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. అయితే అది ఎక్కువ ఐటెం కాదు, ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ వాటర్ వేసుకోక్కర్లేదు, కొంచెం వాటరు ఇలా చిలకరించినట్టు వేసుకోవాలంతే. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనం స్టవ్ మీద పెట్టి ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇట్లా చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఈ బాండి అన్నది దీంట్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత చూద్దాము ఎలా ఉడికినాయి అన్నవి. మొత్తం అంతా ఉడికిపోయినాయి, చాలా బాగా ఉడికినాయి. ఇప్పుడు వీటిని మనం తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము.
చూసారు కదండి ఎంత మంచిగా ఉడికిపోయినాయో. ఇవి తింటే కూడా అంతా బాగుంటాయి, ఎందుకంటే ఇందులో మనకి బెల్లం అనేది వేసినాం కదా, స్వీట్ కూడా చాలా బాగా వచ్చి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మన హెల్త్కి మంచిది. ఇలా చేయడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఇలా ఒకసారి ట్రై చేయండి.